రామకృష్ణ. గారు ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది సార్. ఎలా ఉంది 4 నెలల పరిపాలన? బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది, అన్ని సంక్షేమాలు కానీ అన్ని ఇంటికి వస్తున్నాయి, ఇబ్బంది ఏమి లేదు. అంటే చాలా హామీలు ఇచ్చాడు చంద్రబాబు, కానీ ఏమీ నెరవేర్చలేదు అని చెప్తున్నారు చాలా మంది. 4-5 నెలలే అయింది, టైం ఉంది కదా, మళ్ళీ అప్పులు ఇవన్నీ సరి చేసుకొని రావాలిగా. ఇప్పుడు అమరావతి ప్రాంతం పైన చంద్రబాబు నాయుడు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒకటే రాజధాని అనేసి ఆయన అనౌన్స్ చేసి ఆ జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, బాగానే చేస్తున్నారా? డెవలప్మెంట్ అవుతుందా? నెంబర్ 1 చేస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నారు, 3 రాజధానులు లేదు, ఒకే రాజధాని కట్టుబడి ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా, అట్నే ఉన్నారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, అసలు 4 నెలలు రాష్ట్రాన్ని నాశనం చేశాడు చంద్రబాబు, ఒక 5 ఏళ్ళు అయితే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, మన ప్రభుత్వం వస్తుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి ఎవరు అభిప్రాయం వాళ్ళది, ఇప్పుడు ఆయన అభిప్రాయాన్ని మనం తక్కువ చేసి ఇవ్వకూడదుగా. లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదంటే, మంత్రికి కూడా ఉన్నారు మంగళగిరికి, ఆయన ఎలా పనిచేస్తున్నాడు? అందుబాటులో ఉంటున్నాడా? ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటున్నాడు. ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తున్నట్టుంది ఇంటి దగ్గర. అవును, నిర్వహిస్తున్నాడు. సమస్యలు ఏం పరిష్కరిస్తున్నాడా లోకేష్? పరిష్కారం అవుతుంది, ఇంటింటికి తిరుగుతున్నారు, ఇంట్లో ఎవరెవరు చదువుకున్నారో ఏంది అనేది మొత్తం ఇల్లు తిరిగి సర్వే చేస్తున్నారు. ఇప్పుడే వచ్చారు మొత్తం. అంటే గతంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి కాదు కదా, సో ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, కంపెనీలు వస్తాయి అంటారా ఆంధ్రప్రదేశ్కి? ఆల్రెడీ క్యూ కట్టారుగా కంపెనీలు, సొత్తానే ఉన్నారుగా. గత ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్కి ఇప్పుడు లోకేష్ ఐటీ మినిస్టర్కి ఏంటి తేడా, ఏం గమనిస్తారు? సంబంధమే లేదు. ఏదైనా డెవలప్మెంట్ చేసేవాళ్ళు డెవలప్మెంట్ చేసేటట్టే ఉంటారు. కోడిగుడ్డు మీద బొచ్చు బీగేవాళ్ళు కోడిగుడ్డు మీద బొచ్చు బీగుతూనే ఉంటారు వాళ్ళు. అది. సార్ మీ పేరు? గోపి అండి. ఏం చేస్తుంటారండి? రియల్ ఎస్టేట్ అండి. ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్? బాగానే ఉంది. అంటే గత 5 ఏళ్ళలో రియల్ ఎస్టేట్ లేదు ఇక్కడ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది అంటున్నారు, వాస్తవమేనా? ఒక రియల్టర్గా మీరు చెప్పండి. వాస్తవేనండి. అంటే లాస్ట్ 5 ఇయర్స్ నేను మన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్చువల్గా మండల ఆఫీస్ గేట్ దగ్గర కూడా నేను రాలేదు. అంటే వేరే పనులు చూసుకున్నాం. రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా ఆగిపోయింది. ఎక్కడ ఒకళ్ళు కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు, రేట్లు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. మన గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఇదే ఫీల్డ్లోకి రావటం, కాస్త గుర్తు సంపాదించుకోవటం, ఇప్పుడు కొంచెం సస్యశ్యామలంగా బాగున్నాం. వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ అనేది బాగుంది. అమరావతిపై మళ్ళీ చంద్రబాబు ఫోకస్ పెట్టడం కావచ్చు, అంటే గత 5 ఏళ్ళు నిర్లక్ష్యం వహించారు గత గవర్నమెంట్ వాళ్ళు, మళ్ళీ ఈరోజు అమరావతి ఈ విధంగా అవుతుంది అనుకున్నారా మీరు? అదే వాస్తవంగా అయితే ఈ విధంగా అవటం మేము అనుకోలేదండి. మళ్ళీ ఏదన్నా అదే పరిపాలన కంటిన్యూ అవటం అయితే వేరే రకంగా ఉండేది. అందులో రాజధాని ప్రజల పరిస్థితులు ఇంకొంచెం దారుణంగా ఉండేవి. తినడానికి తిండి లేక, ఉండడానికి కూడా లేకుండా ఎట్లా కూడా వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే కొంచెం బెటర్, బాగుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ టర్మ్ ఈ 10 ఇయర్స్, ఈ 5 ఇయర్స్, నెక్స్ట్ టర్మ్ 5 ఇయర్స్ కూడా ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. కూటమి ప్రభుత్వమే బాగుంది, ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అవ్వగానే మొత్తం అదంతా జంగిల్ క్లియరెన్స్ చేయించడం, అమరావతి పైన ఫోకస్ పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేయడం, 15,000 కోట్ల రుణం రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా చూస్తారు? అది 100% అండి. విజన్ చూసి అంటారు చూసావా, మనిషిని చూసి ఏ కంపెనీలకైనా కానీ ఫస్ట్ భరోసా కల్పించాలండి. ఇప్పుడు నేను మీకు ఒక ఫ్లాట్ కొనిపెట్టాలంటే ఆ మధ్యలో ఉన్న మీడియాక్టర్ కరెక్ట్ గా మాట్లాడతాడా, కరెక్ట్ గా రైతు దగ్గర కూర్చోబెడతా లేదన్నట్టుగానే అమరావతిలో ఏది రావాలన్నా ఫస్ట్ మనిషిని చూసి, ఆ సీనియారిటీని చూసి, నమ్మకంతో పెట్టుబడులు అనేది మళ్ళీ లాస్ట్గా పెట్టుబడులు రావటం 100% జంగిల్ క్లియర్ అండి. అంతకుముందు మేము 5 సంవత్సరాల్లో మంగళగిరి నుంచి మా ఊరు వెళ్ళాలంటే, అయినవోలు మాది, అక్కడికి వెళ్ళాలంటే అడవి, ఏ టైంలో ఎలాగెళ్ళాలో తెలియదు, భయం పుట్టే స్థితిలో. వాళ్ళు ఎటు చూసిన హైకోర్టు కానీ, ఇటు చూస్తే ఇటు SRM యూనివర్సిటీ కానీ, లేకపోతే VIT యూనివర్సిటీ కానీ, మొత్తం ఎక్కడి నుంచున్నా కానీ రాజధాని రోడ్డు మీద మొత్తం కనబడుతున్నాయి లైట్లు కానీ. ఇప్పుడు కొంచెం వర్క్లు అయితే స్టార్ట్ అవుతాయి, మేబీ రేపు డిసెంబర్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తామంటున్నారు. బాగుందండి ప్రభుత్వం వచ్చిందా. ఈ 4 months పరిపాలన ఎలా ఉందండి? ఓకే, ఈ 4 months పరిపాలన అంటే 4 నెలల్లో ఇది మనం బుక్ మీద రాసి దాదాపు చేసేది కాదు కదా. అంతకుముందు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అనేవి చూసుకోవాలి, మంచి చెడు జనాలకు తెలియాలి. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు బాగుపడ్డారా, దరిద్రంగా మారిపోయారా, హీన స్థితిలోకి వెళ్ళిపోయారా, ఇవన్నీ తీయాలి కదా. అసలు ఏం జరిగింది 5 సంవత్సరాల్లో? వైసీపీ గవర్నమెంట్ అనేది మంచి చేసిందా, ప్రజలకి చెడు చేసిందా అనేది చూపించాలి. తర్వాత మరి బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. రాష్ట్రం పరిపాలన చేయాలంటే డబ్బు అయితే కావాలి కదా. రోడ్డు ఎక్కాలంటే మనం జనరల్గా ఒక సాదా కుటుంబం బతకడానికే రోజుకు 1000 రూపాయలు చాలా పరిస్థితుల్లో, మరి ఆ రాష్ట్రాన్ని బాగుపడాలంటే ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా అడుగంటిపోయి ఉన్నది. ఇదంతా తీసుకురావాలంటే 4 నెలలు అనేది చాలదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. పరిపాలన అంటే బాగుందండి ప్రస్తుతానికైతే, చేస్తారు, పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు ఏ విధంగా ఇంతవరకు అమరావతి రాజధానికి, మన రాష్ట్రానికి కూడా కేంద్రం మొన్న ప్రకటించినట్టు గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు 5 సంవత్సరాల్లో కూడా లేదు.
ఆ బడ్జెట్ ప్రకటించడం అనేది ఓవరాల్ గా బాగుందండి. బాగుంది 100%. పార్టీ పరంగానో ప్రభుత్వ పరంగా కాదు, అమరావతి రాజధానిలో ఒక రైతు కూలీగా నేను చెప్పే విధానం. అంతకుముందు 5 సంవత్సరాలు ఈ రోజువారీ పని వెతుక్కోవడానికి కూడా కష్టంగా ఉంది. ఇవాళ చక్కగా మండల ఆఫీస్కి వస్తున్నాం, ఏదో నెలకు 2 నెలలకు ఏదో ఒక ఫ్లాట్ అవుతుంది, నెలకు ఒక 50-60 వేలు సంపాదించుకున్నాం. అంతకుముందు 5 సంవత్సరాలు దేనాది దేనంగా దారుణంగా మారిపోయింది మా పరిస్థితి. ఇప్పుడు కొంచెం బాగుంది మా నమ్మకం. మీ పేరు? సాంబయ్య. సాంబయ్య. ఇదే రిక్షా బాబాయ్? చెప్పు. ఎప్పటి నుండి రిక్షా చేస్తున్నారు? నాకు దగ్గర దగ్గర 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అండి. ఏంటి బండి ఇట్లా నారా లోకేష్ గారి సహకారంతో ఉంది బండి పైన? మరి పేరుతోనే అన్ని బళ్ళు ఇచ్చింది. ఆయన ఇచ్చాడా బండిది? ఆయన ఇచ్చింది. లోకేష్ గారు ఇచ్చారు. ఓకే, మీది మంగళగిరి నియోజకవర్గం. మంగళ వేరే బండికి డబ్బులు తీసుకున్నారు ఎవరైనా? ఏం లేదు, తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి, రూపాయి కూడా తీసుకోవాలి. మీ పాత రిక్షా ఏమైంది? పాత అద్దెగా ఇచ్చేసా. ఇంతకుముందు అద్దె రిక్షా నడిపేవారు, అయితే సొంతంగా మీకు లోకేష్ గారు ఇచ్చారు, తొక్కుంటున్నా. ఎన్నేళ్ళు అయింది? 4 నెలలు అయింది. ముందు మరి మీరు అద్దె రిక్షా తొక్కినప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చి మీకు రిక్షా ఇస్తాం ఎట్లా అని చెప్పలేదా? లోకేష్ గారు ఎందుకు చెప్పారు మీకు? మరి ఎప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు పెట్టుకున్నారు, అందరం పెట్టుకున్నాం, వచ్చినాయి, బాగుంది. ఇప్పుడు కొత్త మద్యం పాలసీ వచ్చింది కదా, వైన్ షాప్లు వచ్చాయి కదా, ఎలా ఉందన్న మందు? క్వాలిటీ మందు ఇస్తాం అన్నారు, బాగుందా మందు? ఇస్తున్నారు, మా బాబు గారు ఇస్తున్నాడు, బాగుంది. గతంలో ఎలా ఉండేదన్న? అంతకుముందు ఏమైంది, గుండెలు మంట పుట్టి, ఇప్పుడు ఏమల్లా సూపర్, అది ఓల్డ్ బ్రాండ్లు వచ్చినాయి. గతంలో మందు తాగేటప్పుడు ఆకలి వేసేది కాదు అని చెప్పేవారు. ఆకలి ఇప్పుడు బ్రహ్మాండంగా 3 పూటలు తినాలి. నువ్వు ఇప్పుడు బిర్యానీ అని పెడతా అంటే తింటాం మేము, కోటర్ తాగి. అప్పుడు తినేవాళ్ళం కాదు. అప్పుడు స్పిరిట్ ఎక్కువ ఉండేది అనేవారు, నిజమేనా మందులో? ఇక తినటం పడుకుంటామే అప్పట్లో. ఇప్పుడు తినటం తాగటం పడుకుంటాం. అప్పుడు ఎన్ని కోటలు తాగేవారు, ఇప్పుడు ఎన్ని కోటలు తాగుతున్నారు? అప్పుడు 8 కోటలు తాగేవారు, ఇప్పుడు 12 కోటలు తాగుతున్నాం. అంటే ఇప్పుడు ఎక్కువ తాగుతున్నాం అంటే తగ్గాలి కదా క్వాలిటీ మందు తాగేటప్పుడు. క్వాలిటీ మందు తాగేటప్పుడు తగ్గటం కాదు, ఆకలి బరిగా తిన్నాం. అంతకుముందు పొట్టలో అనుకుండేది, ఇప్పుడు పొట్ట బయటకు వచ్చింది. ఓకే. పేరు? నరసింహరావు. ఏంటి బాబు ఈ బండి ఏంటిది? ఐస్ క్రీమ్ లా? ఐస్ క్రీమ్ బండి. ఐస్ క్రీమ్ బండి. ఎప్పటి నుంచి చేస్తున్నా వ్యాపారం? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఏంటి బండి మీద లోకేష్ గారి ఫోటో ఉంది, ఒకసారి చూపించి ఒకసారి లోకేష్ గారిది. ఏంటి లోకేష్ గారి ఫోటో పెట్టావేంటి? లోకేష్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకు? నాకు ఆయన తాతయ్య గారి ఫ్యాన్స్, నేను ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్. ఆయన పార్టీ, ఆయన ఫ్యాన్స్. ఈ తర్వాత లోకేష్ బాబు. అంటే బండి ఒకవేళ ఆయన ఇచ్చారా లేకపోతే మీదేనా ఈ బండి? బండి నాదే. బండి మీదే, కానీ ఆయన ఫోటో వేసుకున్నారు అభిమానం. సైకిల్ వేసా. సైకిల్ సైకిల్ కూడా చూడండి, సైకిల్. సైకిల్ మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాగుంది, ప్రభుత్వం బాగుంది. ప్రభుత్వం బాగా మంచిగా చేస్తున్నాడు, అంతా మంచిగానే చేస్తున్నాడు. ఇంతవరకు ఏం తేడా లేదు. పేదవాళ్ళందరూ పైకి లేస్తాడు. ఆ మహానుభావుడు వస్తే దేవుడి దండం పెట్టుకున్నాడు జనం చంద్రబాబు గారిని. ఎందుకు అట్లా దేవుడితో కంపేర్ చేయాలి? దేవుడితో పోలిస్తున్నాం ఏంటి చంద్రబాబుని? అవును, దేవుడే మరి లెక్క. దేవుడైతే నాడు చేసేది. డబ్బులు ఆయనకి చేయకపోతే జరగదా ఏంటి? వెళ్ళి ఏసీలో కూర్చోలేడా? దేనికి వెళ్తున్నాడు? ప్రతిదానికి వెళ్తున్నాడు కదా ఆయన. ఎందుకు చేస్తున్నాడు? బీదోళ్ళు అందరూ సమానంగా ఉండాలి. బీదోళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు అందరూ సమానం చేస్తున్నాడు ఆయన. వీళ్ళ చేస్తే ఆదా పాపం. ఇక ఆయన మట్టుగా ధర్మంగా వెళ్తున్నాడు ప్రతి దాంట్లో కూడా. జగన్ ఉండేటప్పుడే బాగుంది, చంద్రబాబు ఉన్నప్పుడు బాగాలేదు అంటున్నారు. చెప్పింది చాలా మంది అంటున్నారు. ఈ పార్టీ గురించి కాదు, ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే మంచిగానే చేస్తున్నాడు. ప్రతిది కూడా బాగానే చేస్తున్నాడు. మీది మంగళగిరేనా? మీది? మాది మంగళగిరే. మరి మీ ఎమ్మెల్యే లోకేష్ గారు కదా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఎలా తిరుగుతుంటాడా? బయటకు వస్తాడా లోకేష్? ఇప్పుడు ప్రజా దర్బారు పెడుతున్నాడుగా, ఇంక రావట్లేదు. వస్తాడు, రాకుండా ఉండడు. అంటే పద్మశాలి అంటే ఎక్కువ ప్రాణం ఆయనకి, బాగా వస్తాడు. పిలవంగానే వచ్చేస్తాడు ఆయన. ప్రతిదీ చేస్తున్నాడు. బీదలు డబ్బులు ఇస్తున్నాడు. ఏంటి బళ్ళు ఇస్తున్నాడు. పెళ్లి చెక్కులు ఇస్తున్నాడు, పెళ్లి చేస్తున్నాడు. అట్లా ఎందుకు ఇక్కడ మరి గతసారి లోకేష్ గారిని ఎందుకు గెలిపించారు? మీ పద్మశాలీలు కాదనేసి లోకేష్ గారిని బయట నుండి వచ్చిన ఆయన ఎందుకు గెలిపించారు ఇక్కడ మీరు? పద్మశాలీలు అంటే ఆయన ప్రతి పని మంచి చేస్తున్నాడు. పేదోళ్ళు కానీ కొన్ని వేలు బళ్ళు ఇచ్చాడు పేదోళ్ళకి. కొన్ని సంస్థలు ప్రతిదీ కూడా ముందుకు వస్తున్నాడు ఆయన. అన్ని అడుగుతున్నాడు ప్రతిదీ. ఏంటి ధర్మం ఉంది కాబట్టి ప్రజానాయకుడు కాబట్టి ఆయనకి వేసాము. అంటే ఇప్పుడు ప్రజా దర్బార్ పెడుతున్నాడు కదా ఆయన, మరి ప్రజా దర్బార్ పెట్టినప్పుడు సమస్యలు పరిష్కరిస్తాడా? మనం వెళ్ళి చెప్తే వింటాడా ఆయన? వింటున్నాడు. నేను నాతో ఫోటో దిగమన్నాడు. నాకు వెళ్ళాను, ప్రజా దర్బార్ పెట్టాను. నాది ఒక సంస్థ భూమి విజయనగరం జిల్లాలో నాది 58 సెంట్లు భూమి ఉంది. అది వాళ్ళు ఇవ్వట్లా.
అది వైసీపీ వాళ్ళు కబ్జా చేశారు ఎప్పుడో. ఓకే. ఏంటి సిఏ, పోలీస్ సిఏ, అది ఇవ్వట్లా. దాన్ని పెట్టాను నేను, కాగితాలు ఆల్రెడీ పెట్టా. ఏమన్నాడు అసలు? కనీసం మీరు వెళ్ళేటప్పుడు మాట్లాడాడా మీతో లోకేష్? మాట్లాడాడు, చేస్తానన్నాడు. మొన్న కూడా వెళ్ళి మళ్ళీ మాట్లాడొచ్చా. ఫోటో దిగారా? ఏమని పలకరించాడు మిమ్మల్ని? ఎలా మాట్లాడాడు మీతో? తాతయ్య తాతయ్య అన్నాడా? అనుకున్నారా మనలాంటి వాళ్ళు సామాన్యుల్ని లోకేష్ లాంటి వ్యక్తి పిలుస్తాడు మాట్లాడతాడు? లేదు, మాట్లాడతాడు. అదేం లేదు, ఆ కర్మేం లేదు. వెళ్ళి కూడా అభిమాని చెప్తాడు, ఆయన వెళ్ళి కూడా అభిమాని చెప్తాడు. అదేం లేదు ఆయన దగ్గర. అది అందరినీ మంచిగా చెప్తాడు, బాగా చెప్తాడు, బాగా చేస్తాడు ఇది లోకేష్. బాగా చెప్తాడు. మాకు పేదోళ్ళకి కొత్త చూసి కొత్త పైకి లేపి లోను పోని ఇచ్చానుకో, కొత్త పైకి లేపుతాం. అది ఇది పొత్తు కొత్త అన్నం కొత్త తింటాం ఆయన పేరు చెప్పుకునేది. మళ్ళీ మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడు మళ్ళీ ఎలక్షన్. మళ్ళీ వచ్చేది అదే, మళ్ళీ ప్రభుత్వం వచ్చేది అదే, మళ్ళీ తిరిగిలేదు. ఇక నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారు? లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు మంగళగిరిలో. ఏంటి పరిస్థితి ఏంటి ఆయన? చాలా బాగుంది సార్. నిజం చెప్పండి, పర్వాలేదు. లేదు, అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక నమ్మకం కలిగిన జనంలో ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఎందుకంటే గత ఆర్కే గారిని చూసాం, ఏంది అంత విధ్వంసం తప్పితే ఏం కనపడలేదు. ఏంటి మేము కూడా అందులో లాస్ అయ్యి ఉన్నాం, భారీగా లాస్ అయ్యాం. ఏంటి ముందు ఏంటంటే బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఒక నమ్మకం అనేది కలిగిన జనంలో. అంటే ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయాడు, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రజలు చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో అవన్నీ సాటిస్ఫై అవుతున్నారు ఇప్పుడు ప్రజలు? ఆయన రెస్పాండ్ అవుతున్నారు బాగా అండి. బాగా ముందు మనకి ఏదైనా సమస్య వచ్చి చెప్తే వింటారు ఆయన? బాగా అండి, రెస్పాండ్ అవుతున్నారు. బాగా దగ్గరగా రెస్పాండ్ అవుతున్నారు. ఏ పని అయినా అయిపోతుంది. చాలా బాగుంది. ముందు సంతోషంగా ఉన్నారు రైతులు కానీ ఎవరైనా కానీ. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ లోకేష్ గారు? బాగుందండి, చాలా బాగుంది. ఆయన కలిసి అందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అందరినీ బాగా పలకరిస్తున్నారు, ఏ పని అయినా చేసి పెడతానంటున్నారు. చాలా బాగా చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఆర్కే గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నారు. తేడా ఏంటి ఇద్దరికి? ఆర్కే గారు అంటే వచ్చారు, గెలిచారు, వెళ్ళారు, కానీ ఎవరికి కనపడలేదు. ఇట్లా ఏమీ చేయలేదు. ప్రజా దర్బారు పెట్టి ఇలా చేయడం కానీ ఏమీ చేయలేదు. ఈయన లోకేష్ గారు ఎలక్షన్ ముందే చాలా మందికి, అందరికీ తోపుడు బళ్ళని అయ్యని అందరికీ ఏ పని ఏ వృత్తి చేసేవాళ్ళకి వాళ్ళకి అన్నీ కొనిపెట్టడం సొంత డబ్బులతో చేశారు. అందుకని చెప్పి ఆయనకి బాగా రెస్పాన్స్ వచ్చింది, బాగా చేస్తున్నారు. వచ్చిన తర్వాత కూడా బాగా చేస్తున్నారు. అంటే ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చి వెళ్ళి అంటే ఆదుకుంటున్నారు, ఏదైనా డబ్బులు ఆర్థికంగా కానీ లేదంటే ఏదైనా? బాగా ఆదుకుంటున్నారు, దాంట్లో సమస్య లేదు. ముందు వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్త పలకరించి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకి ఎలా చేయాలో అలా చేసి పెడుతున్నారు. దీని మాత్రం నెంబర్ 1 అండి. అంటే ఒక్కొక్క పొలిటీషియన్కి ఒక్కొక్క నియోజకవర్గం అనేది అడ్డగా మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం అడ్డగా మారింది. అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీ కావచ్చు, అంటే రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి పులివేందులు ఉంది. అలాగా లోకేష్ గారికి మంగళగిరి మారుతుందా కంచుకోట కింద? మారిపోతుంది కంపల్సరీ, డెఫినెట్గా. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులకు కానీ ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా ముందు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక ఆయన కంచుకోట. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? సినిమా డిస్ట్రిబ్యూటర్ అమ్మా. సినిమా డిస్ట్రిబ్యూటర్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? హైదరాబాద్ అయినా ఉంటాను. ఇక్కడికి ఎప్పుడు వస్తుంటారు? ఇప్పుడు అప్పుడప్పుడు వస్తా ఉంటా. ఇదేనా మీ ప్రాపర్? ఇక్కడ పాతూరు పక్కన. పాతూరే. సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు ఎలా ఉంది? గవర్నమెంట్ వచ్చింది కదా, మీ ఏరియా ఎలా ఉంది అసలు? చాలా బాగుంది నాన్న, బంగారం లాగా గోల్డే. అలాగా రోడ్లు కానీ ఊర్లు కానీ అంతా బ్రహ్మాండంగా ఉంది ఏరియా అంతా కూడా. అంటే గత 5 ఏళ్ళు ఎలా ఉంది సార్? నంబర్ 1 నీచాతి నీచంగా తయారైంది. అలాంటిది ఎప్పుడు ఎక్కడ కూడా ఏ స్టేట్లో కూడా రాలా ఇదివరకు 5 years కూడా. ఏంటా ఇప్పుడు అంతా బ్రహ్మాండంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది నంబర్ 1. ఇప్పుడు గతంలో ఆంధ్రాకి రాజధాని లేదని మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మీతో కూడా చాలా మంది అని ఉంటారు. సో మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అమరావతి రాజధాని అయింది, బాగా అభివృద్ధి చేస్తారు, అమరావతి బాగా డెవలప్ అవుతుందా? బ్రహ్మాండంగా నాన్న, ఫారిన్ కంట్రీలో ఎలా ఉంటుందో మనకు అమరావతి కూడా అలా తయారవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తాడు. ఏంటి సార్ అంత నమ్మకం ఏంటి చంద్రబాబు గారి పైన మీకు? ఉంది నాన్న, ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన బ్రహ్మాండమైన సీనియర్, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఏదైనా సెంట్రల్ నుంచి తెచ్చే అవకాశం ఆయనకు ఉంది. ఎందుకంటే మోడీ గారి దగ్గర నుంచి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఆయన దగ్గర, ఏదైనా చేయగలుగుతాడు ఆయన. ఇప్పుడు ఇంకా లోకేష్ గారి పరిస్థితి సార్, ఇక్కడ మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచారు లోకేష్. పిల్లడు కూడా నంబర్ 1 నాన్న, చాలా బుద్ధిమంతుడు, నంబర్ 1. ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా మంచివాడు. ఐటీ మినిస్టర్గా ఉన్నారు మరి ఆయన. ఉంటే నాన్న సాధిస్తాడు ఏదైనా. తండ్రి ఇదేదో ఆయనకే సేమ్ అయ్యే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్.